అల్లూరు జిల్లా పెదబయలు మండలం గుల్లేలి గ్రామ పంచాయతీలో గల సీమకొండ ప్రధాన రోడ్డును మరమ్మతులు చేయాలని సోమవారం చుట్టుపక్కల గ్రామాల వారు నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మణుగూరు బాబూజీ, బూడిద మాధవరావు మాట్లాడుతూ ప్రతిరోజు తారాబు జలపాతానికి ఈ రహదారి మీదుగా వెళ్తూ వస్తున్నారు. సుమారుగా లోపల 30 గ్రామాల ప్రజలు ప్రతిరోజు నిత్యం అవసరాల నిమిత్తం ఇదే మార్గాన వెళ్తున్నారు. అంతేకాదు సీమకొండ రోడ్డు మరమ్మతులను గురి కావడంతో అంబులెన్స్ లోనికి రాక రోగులకు డోలి మూతలతో మోసుకెళ్లే దుస్థితి. కొంతమంది పర్యాటకులు రోడ్డును చూసి వెనకకు వెళ్లిపోతున్నారని, అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు వాపోయారు. సీమకొండ రోడ్ని వెంటనే మరమ్మతులు చేయాలి. సీమకొండ రోడ్ని తక్షణమే ప్రభుత్వ అధికారులు సందర్శించాలి. సీమకొండ నుంచి 1 కిలోమీటర్ రోడ్ వెంటనే మరమ్మతులు చేయాలి. సీమకొండ రోడ్ని వెంటనే మరమ్మతులు చేయాలి. రోజు టూరిస్టులు తిరుగుతున్నటువంటి సీమకొండ రోడ్ని వెంటనే మరమ్మతులు చేయాలి. సీమకొండ రోడ్ని వెంటనే మరమ్మతులు చేయాలి. నమస్తే అండి, నా పేరు బూడిద మాధవరావు. నేను గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు ప్రధానంగా గుల్లేలు నుండి జంగంపుట్టు వరకు రోడ్ అనేది అస్సలు బాగాలేదంటే అది కనీసం గొడ్లు తిరగడానికి కూడా వీలు కాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు అనేది చేయాలి. అలాగే ఈ రోడ్ అనేది చాలా రకాలుగా ఈ రోడ్డు వల్ల చాలా రకాలుగా నష్టపోతున్నారు ప్రజలు. అలాగే చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎందుకనంటే ఒక గర్భిణీ స్త్రీ కానీ, లేకపోతే ఒక లేకపోతే సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్కి కానీ ఒక 108కి కాల్ చేసినప్పుడు 108 వాళ్ళు అనే మాట ఒకటే, ఎక్కడంటే సుమారు చింతగారు, గిన్నెలకోట, కోండ్రి ఈ గ్రామాలకు అందరికి ఫోన్ చేసినప్పటికీ కూడా సీమకొండ మీద తీసుకుని పేషెంట్ తీసుకుని ఇక్కడ నుండి మేము అంబులెన్స్ తీసుకెళ్తామనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు కానీ, అలాగే జిల్లాధికారులు కానీ అందరూ కూడా దీన్ని స్పందించి ఈ రోడ్డు యొక్క మరమ్మతులు చేస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోడ్ అనేది ప్రధానంగా మనకు జలపాతం అంటే బిడ్డలపురం జలపాతానికి వెళ్ళడానికి ప్రధానమైన రహదారి. అలాగే ఈ రోడ్ అనేది ఈ రోడ్ నుండి గుల్లేల నుండి ప్రధానంగా మనము చూసుకుంటే ఈ రోడ్డు మీదుగా అలాగే గిన్నెలకోట అలా పూసుకుంటే ఆ రోడ్డు మీదుగా అలాగే ముచ్చెంపుట్టు రావచ్చు. అలాగే ఇదే రోడ్డు మీదుగా మనం ఇలాగా జీమడుగులు మధ్యగారు ఈ రోడ్డు మీద కూడా వెళ్ళవచ్చు. అంటే అనేక రకాలుగా ఎటువంటి ప్రయాణం చేయడానికైనా సరే ఈ రోడ్ అనేది చాలా ఉపయోగం. కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని స్పందించి ఈ యొక్క రోడ్డుని మరమ్మతులు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోడ్డు వల్ల చాలామంది టూరిస్టులు కానీ ఈ యొక్క వచ్చేటువంటి వాహనాలు చాలా యాక్సిడెంట్ అవుతుంది, చాలామంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉద్దేశంలో పెట్టుకొని ఈ రోడ్ని మీరు మరమ్మతులు చేస్తారని మేము ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వంచల చంద్రయ్య. నేను గుల్లేలు ఉప సర్పంచ్ని. నిజంగా ఈ రాయమామండి నుంచి మన జంగంపుట్టు దాకా రోడ్ అనేది చాలా దారుణంగా తయారైంది. మేము ప్రభుత్వం వాళ్ళకు ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్ ఇచ్చినా, అలాగే గ్రూపుల్లో పెట్టినా, దేంట్లో పెట్టినా కూడా మమ్మల్ని ఈ రోడ్ని కూడా పట్టింపు చేసుకోవడం లేదు. అలాగే ఈ రోడ్ ప్రధానంగా రాయమామండి నుంచి ఏంజేరి, కోన్లు, జగం, అలాగే అక్కడి నుంచి దిగితే పూసుకుంటూ ఆ ఏరియా కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే జలపాతం చూడడానికి, దారం జలపాతం చూడడానికి ఎందరో చూద్దామని చాలా జనాలు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ వాళ్ళు మధ్యలో మీ సీమకొండ ఘాట్ అనేది చాలా బండ్లు ఆగిపోవడము, వారు చూసే కష్టాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అలాగే జలపాతంకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ రోడ్డు బాగలేదు అని వేరే దారుల మీద వెళ్ళడం జరుగుతుంది. అందుకని ప్రభుత్వం వాళ్ళు దీన్ని కలెక్టర్ కానీ, పిఓ గారు వీరందరూ
మండల అధికారులు కూడా దీన్ని స్పందించి వెంటనే ఈ రోడ్ని మరమ్మతులు చేసి వెంటనే కొత్త రోడ్డు సెక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒకసారి ఆ వెహికల్ ఒక ఫోటో అలా తీసి